अपोजिशन के प्रत्याशी श्रीमान सुदर्शन रेड्डी वामपंथी उग्रवाद को नक्सलिज्म को मदद करने के लिए सलवा जूडम का జడ్జిమెంట్ दिया था. సల్వా జూడంపై జస్టిస్ పి సుదర్శన్ రెడ్డి ఇచ్చిన తీర్పు లేకుంటే 20 ఏళ్ల కిందనే భారతదేశంలో నక్సలిజం అంతమయ్యేది. ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ పి సుదర్శన్ రెడ్డి మీద కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఇవి. జస్టిస్ పి సుదర్శన్ రెడ్డి ఇచ్చిన తీర్పు సుప్రీంకోర్టు తీర్పది. సుప్రీంకోర్టు తీర్పును ఉద్దేశించి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఒక వ్యక్తి ఇట్లాంటి వ్యాఖ్యలు చేయొచ్చా? నిజంగానే జస్టిస్ పి సుదర్శన్ రెడ్డి నక్సలైట్లకు అనుకూలంగా తీర్పు చెప్పాడా? అసలు సల్వా జూడం ఏంది, దాని లక్ష్యం ఏంది, దాని మీద వచ్చిన ఆరోపణలు ఏంది, ఎందుకు జస్టిస్ పి సుదర్శన్ రెడ్డి అంటే అప్పటి సుప్రీంకోర్టు జస్టిస్ పి సుదర్శన్ రెడ్డి ఒక్కలేమి ఇవ్వలేదు ఆ తీర్పు. జస్టిస్ పి సుదర్శన్ రెడ్డితో పాటు జస్టిస్ సురీందర్ సింగ్ నిజ్జర్ ఈయన కూడా ఆ ధర్మాసనంలో ఉన్నారు. ఇద్దరు కలిపి ఆ సుప్రీంకోర్టు తీర్పుగా దాన్ని వెలువరించారు. ఇంతకీ ఆ తీర్పులో ఏముంది, ఎందుకు అలాంటి తీర్పు ఇచ్చిర్రు, సల్వా జూడం ఏంది, ఈ ప్రశ్నలకు సమాధానం కనుక్కునే పని చేద్దాం. ఈ వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మేము ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు తీయడానికి మాకు అవకాశం దొరుకుతుంది. 2005లో ఛత్తీస్గఢ్లో ఉన్న రమణ్ సింగ్ గవర్నమెంట్ అక్కడున్న గిరిజన యువకుల చేతులకి గన్లు ఇచ్చి నక్సలైట్ల మీద పోరాడమని పంపింది. ఆ దళానికి పెట్టిన పేరే సల్వా జూడం. సల్వా జూడం అంటే శాంతి యాత్ర అని అర్థం ఛత్తీస్గఢ్ భాషలో. ఛత్తీస్గఢ్లోని బస్తర్, దంతేవాడ, బీజాపూర్ ఈ జిల్లాలలో జనాభా తక్కువ, కానీ సహజ వనరులు విపరీతంగా ఉన్నాయి. అక్కడ పాలన సరిగ్గా లేకపోవడం, భూస్వాముల పెత్తనాలు, వ్యాపారుల పెత్తనాలు, జీవనోపాధి లేకపోవడం, సామాజిక అసమానతలు, వీటి వల్ల అక్కడ నక్సలిజం విపరీతంగా పెరిగిపోయింది. ప్రజలు కూడా నక్సలైట్లకు మద్దతు ఇవ్వడం స్టార్ట్ చేసిర్రు. ఈ నక్సలైట్లకు వ్యతిరేకంగా 1991లో కాంగ్రెస్ నేత మహేంద్ర కర్మ ఆధ్వర్యంలో జన్ జాగరణ్ అభియాన్ అనే ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేసిర్రు. అది 1998 వరకు అక్కడ ఉండే వ్యాపారులు, భూస్వాములు, పెత్తందారులు అందరూ మద్దతు ఇచ్చారు. కానీ 2000 సంవత్సరం వచ్చేసరికి పూర్తిగా ఈ జన్ జాగరణ్ అభియాన్ అనేది తన పట్టును కోల్పోయే పరిస్థితికి వచ్చింది. అప్పుడు మహేంద్ర కర్మ గవర్నమెంట్ హెల్ప్ అడిగిండు, పోలీసుల హెల్ప్ అడిగిండు. కానీ పోలీసులు స్పందించలేదు, స్టేట్ గవర్నమెంట్ స్పందించలేదు. కానీ 2005కి వచ్చేసరికి బస్తర్, దంతేవాడ, బీజాపూర్ ఈ జిల్లాల్లో ఉన్న గనుల్ని టాటా అట్లాగే ఎస్ఆర్ అనే కంపెనీలకి గవర్నమెంట్ లీజుకి ఇచ్చింది. ఆ గనుల నుంచి ఖనిజాలు తరలించాలంటే అక్కడ నక్సలైట్లు ఉంటే అది కుదరని పని. సో అప్పుడు గవర్నమెంట్ ఈ మహేంద్ర కర్మ సిఫారసుకి మద్దతు ఇచ్చి సల్వా జూడం అనే ఒక దళాన్ని ఏర్పాటు చేసింది. అదే గిరిజన యువకులకి కొంత ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి తుపాకులు, ఆయుధాలు ఇచ్చి నక్సలైట్ల మీద పోరాటం చేయమని చెప్పింది. 2001లో గవర్నమెంట్ సహకరించలేదు. అదే 2005కి వచ్చేసరికి గవర్నమెంట్ సహకరించింది. రీజన్ ఏంటంటే అక్కడున్న గనుల్ని తరలించడం కోసం మాత్రమే ఈ సల్వా జూడంని గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. సల్వా జూడంలో ఆల్మోస్ట్ 4200 మందిని రిక్రూట్ చేసుకుంది. రిక్రూట్ చేసుకొని వీళ్ళకి ఎస్పీఓలు అంటే స్పెషల్ పోలీస్ ఆఫీసర్ అనే ఒక ట్యాగ్ తగిలించింది. ట్యాగ్ తగిలించి వాళ్ళని నక్సలైట్ల మీదకి దోలింది. అప్పట్లో దీనికి కాంగ్రెస్, బీజేపీ రెండు మద్దతు ఇచ్చినాయి. ప్రభుత్వం, ప్రతిపక్షం రెండింటి మద్దతుతోటే అక్కడ సల్వా జూడం ఏర్పడింది. ఇప్పుడు బీజేపీ చెప్తున్నట్టు అదేదో కాంగ్రెస్ ప్రోగ్రామ్ కాదు, బీజేపీ ప్రోగ్రామ్ కాదు, ఇద్దరు కలిసి చేసిన పనే అక్కడ అది సల్వా జూడం ఏర్పాటు అనేది. ఈ సల్వా జూడం ఏర్పాటు అయిన తర్వాత నక్సలైట్ల ఏరివేత కోసం ఏం చేశారంటే ఆల్మోస్ట్ 3 జిల్లాల్లో ఉన్న చాలా సెన్సిటివ్ ప్రాంతాల్లో ఉన్న గిరిజనుల్ని, స్థానికుల్ని వేరే శిబిరాలకు తరలించారు. ఎందుకంటే అక్కడ నక్సలైట్లకి సల్వా జూడంకి మధ్య పోరు జరిగే అవకాశం ఉంది, సాధారణ జనం ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో వాళ్ళందరినీ శిబిరాలకు తరలించారు. అయితే ఆ శిబిరాలకు తరలించిన చోట విపరీతమైన మానవ హక్కుల హరణ జరిగింది. తినడానికి తిండి ఉండకపోయేది. ఆ శిబిరాలలో చచ్చిపోయేవాళ్ళు, చిన్నపిల్లలు తిండి లేక, పాలు లేక చిన్నపిల్లలు చచ్చిపోయేవాళ్ళు. రెండోది ఏంటంటే మహిళల మీద అత్యాచారాలు. ఇంకోది ఏంటంటే ఈ సల్వా జూడంలో ఉన్న వాళ్ళు కూడా అత్యాచారాలకు దిగిర్రు. మహిళల మీద, వాళ్ళకి నచ్చనోళ్ళ మీద, చేతుల ఆయుధాలు ఉన్నాయి కదా, ఏమైనా చేయొచ్చు అన్న ఉద్దేశంతో వాళ్ళ ప్రత్యర్థుల మీద దాడులు చేయడం, ప్రత్యర్థుల్ని చంపడం, ఇట్లా 600 గిరిజన గ్రామాల్ని సల్వా జూడం ఎస్పీఓలు తగలబెట్టిర్రు. ఆల్మోస్ట్ 1,50,000 మంది పీపుల్ అక్కడ ఈ సల్వా జూడం ఎస్పీఓల ఆరాచకాలు భరించలేక ఛత్తీస్గఢ్ను వదిలేసేసి బార్డర్లో ఉన్న రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లోని ఖమ్మం, వరంగల్ జిల్లాలకు వచ్చి అక్కడక్కడ చిన్న చిన్న గుడిసెలు వేసుకొని ఇప్పటికీ నివసిస్తున్నారు. వాళ్ళకి ఇక్కడ ప్రభుత్వాలు ఓటర్ కార్డులు ఇచ్చినాయి, ఎందుకంటే ఓట్లు కావాలి కాబట్టి. కానీ ఇక్కడ కనీసం రేషన్ కార్డులు కూడా ఇవ్వట్లేదు. అక్కడికి వచ్చేసరికి వీళ్ళు మన రాష్ట్ర పౌరులు కాదు అని చెప్పి గుర్తుకొస్తుంది గవర్నమెంట్కి. ఓట్లప్పుడు మాత్రం ఓట్లు కావాలి కాబట్టి ఓటర్ కార్డులు ఇచ్చారు. 4200 మంది ఎస్పీఓల్ని రిక్రూట్ చేసుకురని చెప్పినాం కదా, అందులో 1200 మంది మైనర్లు ఉన్నారు. ఈ విషయాన్ని అప్పట్లో చాలా హ్యూమన్ రైట్ ఎన్జిఓలు ఆధారాలతో సహా బయటపెట్టినాయి. మొత్తానికి వ్యవస్థ ఎట్లయిందంటే తీవ్రవాద సంస్థ మీద పోరాడడానికి ఇంకో తీవ్రవాద సంస్థను ప్రోత్సహించినట్టు అయింది. ఒకనొక టైంలో గవర్నమెంట్ కూడా సల్వా జూడం మీద నియంత్రణ కోల్పోయింది. సో ఈ అన్నిటి నేపథ్యంలో చాలామంది మానవ హక్కుల సంఘాల వాళ్ళు, అట్లాగే హ్యూమన్ రైట్స్ వాళ్ళు
కోర్టుకు వెళ్ళారు. అది అట్లా సుప్రీంకోర్టు దాకా ముచ్చటెళ్ళింది. సుప్రీంకోర్టు ఫైనల్గా ఇవన్నీ పరిశీలించి 40 పేజీల తీర్పునిచ్చింది. ఆ తీర్పులో ఉన్న విషయాలు ఏంటంటే ఎక్కడ నక్సలైట్లకు సపోర్ట్ చేయలేదు. ఆ తీర్పులో సల్వాజూడుం ఏర్పాటు చేసిన ఉద్దేశం ఒకటైతే అది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగా వెళ్తుంది. ఇండియన్ పీనల్ కోడ్లోని 301 సెక్షన్ ప్రకారం ఒక సాధారణ పౌరునికి ఒక ఆయుధం ఇచ్చి ఎవరి మీద దాడి చేయమని పంపించడానికి వీల్లేదు. ఒకవేళ అలా చేస్తే అది నేరాన్ని ప్రేరేపించినట్లే అవుతుంది. సో గవర్నమెంటే నేరాన్ని ప్రేరేపించినట్టు అయింది రాజ్యాంగం ప్రకారం. ఇక్కడ సల్వాజూడుంలో ఉన్న టెక్నికల్ మిస్టేక్ అది. ఈ టెక్నికల్ మిస్టేక్ పక్కన పెడితే సల్వాజూడుం చేసిన అరాచకాలకు అంతులేదు. వాళ్ళు నక్సలైట్ల మీద పోరాటం ఎంతవరకు చేసిరో తెలియదు కానీ తోటి గిరిజనుల మీద, తోటి గిరిజన తెగల మీద, వాళ్ళ ప్రత్యర్థుల మీద చేసిన దాడులు ఎక్కువ. ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాతే సుప్రీంకోర్టు సల్వాజూడుం అనేది రాజ్యాంగ వ్యతిరేకం, ఇది మీరు చేసిన ఉద్దేశం ఒకటి కానీ అక్కడ జరుగుతున్నది ఒకటి, విపరీతమైన మానవ హక్కుల హనన జరుగుతుంది. సో మీరు నక్సలైట్ల మీద పోరాటం కోసం వేరే ఇంకో విధానాన్ని ఎత్తుక్కోండి, రాజ్యాంగబద్ధమైన పరిష్కారాన్ని కనిపెట్టండి, సల్వాజూడుం అనేది రాజ్యాంగబద్ధమైన పరిష్కారం కాదు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఎప్పుడు? 2011లో. ఇది జరిగి కూడా ఆల్మోస్ట్ 14 ఏళ్ళు అవుతుంది. సో 14 ఏళ్ల తర్వాత హోంమంత్రి అమిత్ షాకి ఈ విషయం గుర్తొచ్చింది. ఎందుకు గుర్తొచ్చింది? ఎందుకంటే ఇప్పుడు ఎన్డీఏ నిలబెట్టిన ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్కి ప్రత్యర్థిగా జస్టిస్ పి సుదర్శన్ రెడ్డి నిలబడ్డాడు కాబట్టి. లేకుంటే ఇంకో 20 ఏళ్ల తర్వాత కూడా అమిత్ షాకి ఈ విషయం గుర్తొచ్చేది కాదు. ఈ అమిత్ షా వ్యాఖ్యల మీద జస్టిస్ పి సుదర్శన్ రెడ్డి గారు కూడా స్పందించి ఆయన ఏమన్నాడంటే 40 పేజీల తీర్పు అది నేను ఒక్కరిని ఇచ్చింది కాదు, అది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. ఆ 40 పేజీల తీర్పుని ఒకసారి అమిత్ షా చదవాలి, ఒకవేళ ఆయన చదవలేకపోతే ఎవరితోటైనా చదివించుకోవాలి, అందులో ఎక్కడ నేను నక్సలిజానికి సపోర్ట్ చేసినట్లుందో ఆయన నాకు చెప్పాలి అని చెప్పి ఆయన ఆ విషయాన్ని అంతకుమించి పొడిగించదలుచుకోలేదు నేను ఈ విషయాన్ని వదిలేసిండు. అదే టైంలో 18 మంది రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జిలు ఒక లేఖ రాశారు అమిత్ షాకి, ఇది మీరు పూర్తిగా రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నట్లుంది మీ మాటలు అని చెప్పి. ఇంకో విషయం ఏంటంటే సల్వాజూడుం అనేది ఏదో బీజేపీ ప్రోగ్రాము, దాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్నది అనుకోవడానికి లేదు. ఎందుకంటే అప్పట్లో ఛత్తీస్గఢ్లో ఉన్న అధికార పక్షం బీజేపీ, అట్లాగే ప్రతిపక్షం కాంగ్రెస్ రెండు కలిపే సల్వాజూడుంని ప్రోత్సహించినాయి అక్కడ. అంత మాత్రాన ఆ రెండు పార్టీలు ఒకటే అనలేం కదా. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు జస్టిస్ పి సుదర్శన్ రెడ్డి మీకు ప్రత్యర్థి కాబట్టి ఆ మాటలు మాట్లాడిర్రు అనుకుందాం. అసలు అక్కడ ఆయన గెలిచే అవకాశమే లేదు. ఎందుకంటే లోక్సభలో, రాజ్యసభలో రెండిట్లలో మెజారిటీ ఎన్డీఏకే ఉంది. కాంగ్రెస్ లీడ్ చేస్తున్న ఇండియా కూటమికి లేదు. ఏదో అద్భుతమైన మిరాకిల్ జరిగితే లోక్సభ ఎంపీలు, రాజ్యసభ ఎంపీలు అందరూ వాళ్ళ అధిష్టానాల నిర్ణయాలకు కాకుండా వాళ్ళ ఆత్మప్రబోధానుసారం ఓట్లేసి జస్టిస్ పి సుదర్శన్ రెడ్డిని గెలిపిస్తే అది వేరే విషయం. కానీ ప్రస్తుతానికి ఉన్న సమీకరణాల ప్రకారం అయితే జస్టిస్ పి సుదర్శన్ రెడ్డి గెలిచే అవకాశమే లేదు. మరి అట్లాంటప్పుడు ఎందుకు ఈ రాజ్యాంగ వ్యతిరేకమైన వ్యాఖ్యలు, అది కూడా ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి శాంతి భద్రతలు చేతుల్లో పెట్టుకున్న ఒక వ్యక్తి ఇట్లాంటి వ్యాఖ్యలు చేయొచ్చా? ఇక్కడ నేనేదో బీజేపీకో కాంగ్రెస్కో సపోర్ట్ చేయట్లేదు, ఎందుకంటే సల్వాజూడుం అనేది రెండు పార్టీలు కలిపి ప్రోత్సహించిన విషయమే. నేను ఇక్కడ సల్వాజూడుంని సపోర్ట్ చేయట్లేదు, వ్యతిరేకించట్లేదు, అట్లని నక్సలైట్ల ఉద్యమాన్ని నేనేం సపోర్ట్ చేయట్లే. కాకపోతే సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక తీర్పుని ఇట్లా అవమానకరంగా మాట్లాడడం కరెక్టేనా? అది కూడా ఎటువంటి కారణం లేకుండా అకారణంగా. మీకేమనిపిస్తుంది? హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు సమంజసమైనవేనా? కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.